అస్సలు ఎక్కడా దాపరికం లేకుండా మీరు వచ్చినది రాసేస్తారు పాట. ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది ప్రసన్న గారు మీకు? అది నా పెయిన్లో నుండి వచ్చేసింది. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, అరే విజయం అనేది తథ్యము. రెండోది చక్కగా హాయిగా వాడుక భాషలో ఉంటాయి మీ పాటలన్నీ. అవునండి. ఏమిటి ప్రసన్న గారు యేసయ్యతో మీ కనెక్షన్ ఏంటి? స్వప్న గారు, నిజం మీరు అన్నట్టు ఏదో పుట్టుకతో వచ్చినది కాదు ఇది. నేను 18 సంవత్సరాల వయసులో యాక్చువల్గా లవ్ ఫెయిల్యూర్ నాది. సో ఆ టైంలో నేను ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి విదిన్ 1 మంత్లో, ఆ టైంలో నేను చనిపోవాలనుకున్నా. ఎందుకమ్మా? నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినాడంటే, ప్రాణం ఇచ్చేంత వరకు నిన్నెవరైనా ప్రేమించిరా. మీరు ఆలోచించండి, దేవుడు లేకుండా నేను పరిగెత్తాను 18 yearsలో. ఇది తప్పు అని చెప్పినప్పుడు నేను స్టాప్ అయిపోయినా. ఆయన ప్రేమ నన్ను మార్చింది అంతే. అతి పరిశుద్ధ స్థలముగా నన్నే మార్చివేసెను. ఈ లోక ప్రేమంతా నటనేనయ్యా, ఈ లోక కరుణంత క్షణికమే నయా, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొందువా, హత్తుకొందువా. సో ఇంత పాపులర్ అయ్యాయి మీ పాటలు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం. అనేక మందికి అందుతుంది. ఒకవేళ అది ట్రోల్ చేసినప్పటికీ వాడికి చిప్ప మిగిలింది. అందుకే నేను స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. ఇక వాడి కింద కాదు నేను ఉండేది. ఇప్పుడు నేను దేవుని కిందకు వచ్చేసిన, వెలుగు సంబంధిని అయిపోయినాను. ఇప్పుడు చీకటి సంబంధి కాదు నేను. హలో, హాయ్, వెల్కమ్ అందరికీ. క్రిస్మస్ నెల శుభాకాంక్షలు. నిజానికి హాలిడే స్పిరిట్ రాగానే కూడా ఒక తెలియని ప్రేమ మనసులో పొంగుకొస్తుంది. అన్నిటికంటే గొప్ప ప్రేమ ఏది అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేదే, లేదు భక్తురాలికి మధ్య ఉండేదే అని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి ప్రేమలో తరించి అసలు ధన్యం చేసుకుంటున్న వాళ్ళని చూస్తే మనకి చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. అటువంటి వారిలో యేసుప్రభుపై పాటలు రాసి తనకి కేర్ ఆఫ్ అడ్రస్నే యేసుప్రభుగా మార్చుకుని తన జీవితాన్ని చక్కగా ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కొంటూ ఇన్స్పైరింగ్గా బోల్డ్గా ముందుకు తీసుకెళ్తున్న సింగర్ ఎవరంటే ప్రసన్న బోల్డ్ గారు. ప్రసన్న బోల్డ్ గారు రాసిన పాటలు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, నా స్టైలు మారిందే, నా నడక మారిందే, ఈ పాటలు వినుంటారు. ఇదొకటే కాదు, నేనేమో ప్రియురాలిని యేసే నా ప్రియుడు, ఈ పాట కూడా వినుంటారు. వీటన్నిటితో పాటు ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న పాట తెలుసులే డాడీ తెలుసులే, అది. సో ఐ హ్యావ్ విత్ మీ ది లవ్లీ ప్రసన్న బోల్డ్ గారు. లెట్స్ టాక్ టు హర్. ప్రసన్న గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. స్వప్న గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యు ఆర్ ఎ లవ్లీ బ్యూటిఫుల్ సోల్. థ్యాంక్ యూ. అస్సలు ఎక్కడా దాపరికం లేకుండా మీరు వచ్చినది రాసేస్తారు పాట. ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది ప్రసన్న గారు మీకు? అది నా పెయిన్లో నుండి వచ్చేసిందండి. నా బాధల్లో నుండి, నా కష్టంలో నుండి వచ్చేసినాయి ఆ పాటలు అంతే. సో ఇంత పాపులర్ అయ్యాయి మీ పాటలు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం. అనేక మందికి అందుతుంది. ఒకవేళ అది ట్రోల్ చేసినప్పటికీ మెయిన్ అందులో ఉన్న అర్థం ఏంటో చాలామందికి అది రీచ్ అవుతుంది. అవును, మీమ్స్ చాలా చేశారు. బట్ నేను ఒకటే అనుకుంటాను, అది ఎంత పాపులర్ అయితే మీమ్స్ చేస్తుంటారు వాళ్ళు. ఆ పాట ఎంత బాగా నచ్చితే, అది ఇప్పుడు అన్ని పాటలు మీరు చేయలేదు కదా, నేను అదే అనుకుంటాను. రెండోది చక్కగా హాయిగా వాడుక భాషలో ఉంటాయి మీ పాటలన్నీ. అవునండి. ఏమిటి ప్రసన్న గారు, యేసయ్యతో మీ కనెక్షన్ ఏంటి? అంటే పుట్టుకతో అలా ఒక మతంలోనో ఒక విధానంలో పుట్టడం వేరు, బట్ ఇలాంటి కనెక్షన్ రావడానికి వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? స్వప్న గారు, నిజం మీరు అన్నట్టు ఏదో పుట్టుకతో వచ్చినది కాదు ఇది. నేను 18 సంవత్సరాల వయసులో యాక్చువల్గా లవ్ ఫెయిల్యూర్ నాది. ప్రేమ అంటే చాలా జెన్యున్గా ప్రేమిస్తాను నేను ఎవరినైనా. సో నేను ఆ వయసులో, అంటే యాక్చువల్గా ఆ టైంలో మనకు పెళ్ళి అన్న దాని గురించి అంత అవగాహన ఉండదు, కానీ ఆ ఏజ్ డేంజర్ ఏజ్. సో ఆ టైంలో నేను ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి విదిన్ 1 మంత్లో ఇంకొక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. అది నేను భరించలేకపోయా. అంటే ఒక్కసారిగా నేను బ్రేక్ అయిపోయా. నేను ఎప్పుడు అనుకునేది, ఒక అద్దం పగిలినా, మనసు పగిలినా ఇది అతుక్కోదు అన్నట్టు. ఆ టైంలో అంటే నేను బై బర్త్ నాకు తెలుసు యేసుప్రభు, కానీ ఎప్పుడైతే నేను బ్రేక్ అయ్యానో ఆ టైంలో నేను చనిపోవాలనుకున్నా.
ఎందుకమ్మా? లవ్ ఫెయిల్యూర్ అన్నాక మీరు చూసారు కదా ఎంత ఫెయిలియర్ అంటే ఏమిటి? మీ వైపు నుంచా అటువైపు నుంచా పరిస్థితిని ఎలా అర్థం యాక్చువల్గా చేసుకున్నారు? అటువైపు నుండి ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేశా. కానీ నా విదిన్ 1 monthలో ఇంకొక అమ్మాయిని ప్రేమించేసి నన్ను వదిలేస్తే అంటే ఆ ఏజే అట్లాంటిది. బట్ అటు సైడ్ నుండి నాకు అటువంటి సిచ్యువేషన్ ఎదురవ్వగానే చాలా బ్రేక్ అయిపోయినా స్వప్న గారు. ఆ టైంలో అంటే మీరు ఇప్పుడు కూడా చూస్తుంటారు లవ్ ఫెయిల్యూర్ అయితే ఎంతగా వాళ్ళు సఫర్ అవుతారనేది. అట్లాంటి ఏజ్లో అటువంటి సఫరింగ్ నాకు వచ్చినప్పుడు సడన్గా యేసుప్రభు నన్ను ప్రేమించాడు. మీరు ఆలోచించండి, ప్రేమ ఫెయిల్యూర్ నాది. ప్రేమ అంటే ఎట్లుంటుందో నాకు అర్థమైంది. ఒక వ్యక్తి మీద ప్రేమిస్తే ఎట్లుంటుందో అర్థమైంది. కానీ చిన్నప్పటి నుండి ఏదో నామినల్గా మొక్కుతున్న ఈ దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినాడంటే ఒకలాంటి ఏదో అయ్యింది నా లోపట. ప్రాణం పెట్టేంతగా ఎవరు ప్రేమిస్తారు? అందుకే ఆ 18 yearsలోనే ప్రాణం ఇచ్చేంత వరకు నిన్నెవరైనా ప్రేమించిరా, చేతులు చాచిన ఆ యేసు ప్రేమ చులకనగా మారేనా. సృష్టికర్త యేసే జననము నొందే ఓ పాపము నుండి నిన్ను విడిపించను. అప్పుడు రాశా. అంటే ఆ టైంలో ఈ ప్రేమ అర్థమయ్యి ట్రూ కనెక్షన్ వచ్చింది స్వప్న గారు నాకు. 18 yearsలో ట్రూగా నాకు అర్థమైంది. అంటే ఏదో తాకి చూసినట్టు ఒక వ్యక్తిని టేస్ట్ చేసి మనం ఒక పండుని టేస్ట్ చేసి ఎట్లుంటుందో చెప్తాం. అట్లాగో రుచి చూసి తెలుసుకున్న యెహోవా ఉత్తముడని అప్పుడు. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రసన్న గారు, మామూలుగా 1-way ట్రాఫిక్ అని అనిపిస్తుంది దేవుడి పట్ల ప్రేమ. దేవుడు మన ప్రేయర్ వింటున్నారు, లేకపోతే నాకు ఈ అనుభవం అయింది, అనుభూతి అయింది అని. ఇదేదో నేను వాక్యం చెప్పమనో లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక ఎక్స్పీరియన్స్ చెప్తే ఏమంటారు, దాన్ని ఏమంటారు, వాక్యం చెప్పడమేనా ఏంటి ఎక్స్పీరియన్స్ చెప్పడం, అనుభవం చెప్పడం, అదే అలా అడగట్లేదు. బట్ మీకు హౌ డిడ్ యూ ఫీల్ ఆ కనెక్షన్? యాక్చువల్గా మీరు ప్రేయర్ వింటున్నారని వన్ వే ఏమన్నారు మీరు ఇప్పుడు? 1-way ట్రాఫిక్ అన్నారు కదా. యాక్చువల్గా దేవుడిది 1-way లవ్. ఆయనను మనం ప్రేమిస్తున్నాడు కానీ మనం పట్టించుకుంటలేము ఆయనని. యాక్చువల్గా మనది కాదు 1-way, ఆయనది 1-way. నేను తెలుసుకున్నాక 2 ways అయింది యాక్చువల్లీ. అది సూపర్ కదా, అసలు కేక ఎంత బాగా చెప్పారు. అర్థం చేసుకోండి. అసలు నాకు అర్థమైంది ఏంటంటే 1-way లవ్ అయినది. ఎందుకంటే నన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు ఆయన. గర్భంలో ఉన్నప్పుడే నేను సెలెక్ట్ చేసుకున్నానని బైబిల్ గ్రంథంలో ఉంది. నేనేమంటానంటే స్వప్న గారు, బైబిల్ గ్రంథం దేవుని వాక్కు. అందులో చదివితే అర్థమవుతుంది ఆయన హృదయం. సో ఆయన హృదయం ఏముంది, గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నా అంటే అప్పటి నుండి ప్రేమిస్తున్నాడు. బట్ నాకు తెలిసింది 18 yearsలో. సో 1-way లవ్ వచ్చేసి దేవుడిదే, మనది కాదు. నేను తెలుసుకున్నాక 2 ways ఆయనకు నేను దొరికిన. చాలా బ్యూటిఫుల్. మీరు తెలుసుకున్నాక అది 2-way అయింది, కనువిప్పు అయింది మీకు. సో మానవ ప్రేమల మీద అప్పుడు పోయాయి నమ్మకాలు మీకు? 100% పోయినాయండి. అప్పుడే రాసా నేను. ఫస్ట్ పాట అండి నాది. ఈ లోక ప్రేమంతా నటనేనయ్యా, ఈ లోక కరుణంత క్షణికమే నయా, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొందువా, హత్తుకొందువా, హృదయనాథ నిన్ను నేను విడువానయా, నీ ప్రేమ. అప్పట్లో నాకు ట్యూన్స్ రావు. ఈ ట్యూన్ పెట్టి నేను ఈ పాట రాసుకున్నాను. చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ట్యూన్స్ వచ్చేవి కాదు. సో ఈ పాట పెట్టేసి హృదయనాథ నేను విడువనయ్యా, నీ ప్రేమ నేను ఎన్నడూ మరవనయ్యా అని అప్పుడు రాసుకున్నాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ తర్వాత మీ నేచర్లో పరివర్తన వచ్చిందా, మీ పరిస్థితుల్లో పరివర్తన వచ్చిందా, లేక ఎలా మీరు ముందుకెళ్ళారు? లైఫ్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, బికాస్ ఎంత దేవుణ్ణి ప్రేమించినా కూడా లౌకికంగా బతకాలి కదా. మనిషి ఒక తోడు కావాలి, ఒక నీడ కావాలి, ఒక ఉద్యోగం కావాలి, ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు? యాక్చువల్గా స్వప్న గారు, దేవుడు ఎంత క్లోజ్ ఉంటారంటే, అందుకే నేను అంటున్నా, దేవుని వాక్కు వచ్చేసి బైబిల్. మనం బైబిల్ చదువుతుండగా ఎగ్జాక్ట్లీ ఆయన మాట్లాడతారు. సో నేను లౌకికంగా బ్రతకడానికి లీడింగ్ అంతా నాకు బైబిలే. ఎట్లా బ్రతకాలి, ఎట్లా చేయాలి. ఒక టైం వచ్చింది, ఒక సైడ్ దేవుని ప్రేమిస్తున్నా, కానీ ఇంకొక సైడు నాకు అతడే కావాలని ప్రేయర్ చేస్తున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి లాగి ఆయనని ఇప్పించుకోవాలా. యాక్చువల్గా దేవుడు మన ప్రకారం మారడు, ఆయన ప్రకారం మనం మారాలి. హీ విల్ వెయిట్, అంతవరకు వెయిట్ చేస్తాడు మన కొరకు, కానీ వదలడు ఆయన. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ఆ టైంలో ఒకటి కనుక్కున్న, దేవుని నేచర్లో ఒకటి కనుక్కున్నా.
యేసయ్యా నువ్వే కావాలి, యేసు ప్రేమలో నేనుండిపోవాలి. ఈ లోక ప్రేమలన్నీ నన్ను విడచి తరలిపోయే, నా యేసు ప్రేమ ఒక్కటే నన్ను విడువక నిలచిపోయే. అంటే ఎంత నేను ట్రై చేస్తున్నా అంటే చూడండి, మన లౌకికంగా మన ఫ్లెష్ ఎట్లుంటుందంటే మాటి కాల్ చేయటం, నువ్వంటే ఇష్టం అని చెప్పటం, లేదంటే చనిపోతామని. ఒకసారి దేవుడితో కనెక్షన్ ఉన్నప్పటికీ మన 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 ఫ్లెష్ పనిచేస్తుంది, మన శరీరము పనిచేస్తుంది. అందులో దేవుడేదో ఇవ్వాలి, నాకు అతన్నే ఇవ్వాలి. ఆ టైంలో నేను కనుగొన్నది ఏంటంటే, మనిషి ప్రేమ ఏదో అంత ఈజీ కాదు. మనకంటే బాగా ఇప్పుడు పెన్నులు మారుస్తాం చూడండి, మన పెన్స్ మంచి పెన్ను వస్తే పాత పెన్ను పడేసి కొత్త పెన్ను తీసుకుంటాం. మనిషి ప్రేమ అంతే. ఫస్ట్ ప్రేమ చూపించిన తర్వాత ఇంకో దానికంటే మంచిది వస్తే వెళ్ళిపోతుంది, కానీ నా దేవుడి ప్రేమ మాత్రం నిలిచిపోతుంది, స్థిరంగా అలా ఎప్పుడు స్థిరంగా నిలిచిపోతుందండి అసలు. సో నాకు అప్పుడు నేను అప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాను తిరుపతిలో. చాలా ఏడ్చా. 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా, 7 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా. నాకు జవాబు ఇవ్వవా అంటే, జవాబు ఇవ్వడం అంటే నా దృష్టిలో అవతల నుంచి నాకు కాలు రావాలా, అది ఇస్తేనే దేవుడు. కానీ దేవుడు ఆయన మన స్వభావంలో మారలేడు. ఆయనది చాలా స్టాండర్డ్ ఉంటుంది ఆయన స్వభావం. మనం ఆయన స్టాండర్డ్లోకి వెళ్ళాలి, అంతవరకు వెయిట్ చేస్తాడు దేవుడు. సో మీరు ఆ స్టాండర్డ్లోకి ఎలా వెళ్ళారు? ఫైనల్ ఎట్లా వెళ్ళానంటే, ఆ రోజు బాగా ఏడ్చానండి. ఏడ్చి ప్రార్థన చేసినాక బైబిల్ అతని ఫోన్ కాల్ రావాలని. అంతే కదా, దేవుని ఎందుకు మొక్కుతారండి? పలానా కోరిక తీరుస్తావా, అంతే కదా. కానీ దేవుడు అట్లా కాదు, దేవుని నేచర్ అది కాదు. మనకు మన ఊహకు మించి. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఆకాశమునకు భూమి ఎంత అంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా నీ గురించి నాకు తలంపులు ఉన్నాయి. ఆలోచించండి, మనం కింద అడిగితే, మీరు ఒక మదర్గా మనము పిల్లలు చీప్ క్వాలిటీ అడిగితే కొనిస్తామా? మన లెవెల్కే కొనిస్తాం కదా. దేవుడికి ఇంకా ఎంత ఉండొచ్చు, ఆయన లెవెల్కి ఇస్తాడు మనకు. అవును. అందుకని నేను ఆ రోజు ప్రార్థన చేస్తూ బైబిల్ ఓపెన్, అందుకే నేను అంటున్నా వాక్యమే నాతో మాట్లాడింది. అక్కడ ఏముందంటే ప్రసంగిలో ఉంటుంది, చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగుచున్నవో నీకు తెలుసా? తెలీదు డాడీ అన్న, చాలా న్యాచురల్గా. గాలి తూర్పు నుండి వచ్చి పడమటికి ఎట్టెళ్తుందో తెలుసా? నువ్వు అన్న. అలాగే సమస్తమును జరిగించు నా చిత్తమును నువ్వు ఎరుగవు. అప్పుడు వెంటనే అనిపించింది, ఆయన చిత్తం ఏదో ఉంది, నేను కొంచెం నోరు మూసుకోవాలనిపించింది. అట్లాగే నేను మారిన. ఏదైనా జరగకపోతే భగవంతుడి చిత్తం, దేవుడి చిత్తం అదండి. ఇప్పుడు ఆప్షన్స్ ఉంటాయి మనకు. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని ఒక ఆప్షన్ ఇస్తారు. ఒకటి జగన్, 2 వచ్చేసి రేవంత్ రెడ్డి గారని. మనం రేవంత్ రెడ్డి గారు ఎస్ ఆర్ నో అని వచ్చినప్పుడు ఎస్ అని ఇస్తాం, లేదు జగన్ అన్నప్పుడు నో అని ఇస్తాం. 2 కరెక్టే కదా. ఒకసారి దేవుడు ఒక నో చెప్పడంలో ఒక ఎస్ కూడా ఉందంటారు. అంతే. ఇప్పుడు నో అని కొన్ని ఆప్షన్స్కి రైట్ అవుతుంది, కొన్ని ఆప్షన్స్కి ఎస్ అనేది రైట్ అవుతుంది. నో అని మనము టిక్ వేసినా కూడా దానికి మార్కులు వస్తాయి కదా. దేవుడిది కూడా అంతే. ఒక్కోసారి నో అని చెప్పినప్పుడు అది నో అంతే, ఎస్ అని చెప్పినప్పుడు ఎస్. అవి 2 దేవుని నుండి వచ్చినవే. మనకు మంచి ఏదో ఆయనకు తెలుసు కదా స్వప్న గారు. ఆ నమ్మకం, ఆ బాండ్ ఉండాలి, అంతే కదా. ఆ బాండ్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇది సూపర్ న్యాచురల్గా వస్తుందండి, న్యాచురల్ కాదు ఇది. బ్యూటిఫుల్గా చెప్పారు ప్రసన్న గారు. సూపర్ న్యాచురల్ అంటే ఇది ఏదో మనం న్యాచురల్గా ట్రై చేసి పొందుకునేది కాదు, ఇది దైవికంగా రావాల్సిందే. అది సూపర్ న్యాచురల్ అంటారు దాన్ని. అంతే. ఇంకా ఆయన ఎంత ప్రేమిస్తాడో ఆయన చెప్పుకుంటాడు మనకు, అప్పుడు తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, అంతే. ఆయన ప్రేమ తెలిసినప్పుడు అంతే. నాకు ఎప్పుడు ఒక డౌట్ ప్రసన్న, మీరు చెప్పండి. మీరు నేనేమో ప్రియురాల్ని, యేసేనా ప్రియుడు అని రాశారు. యేసు ప్రభువుకి మీరు ప్రియురాలుగా రాశారు. తెలుసులే డాడీ అని కూడా రాశారు. దానికి అర్థం ఏంటి? అంటే అక్కడి నుంచి ఇక్కడికి మారడానికి కారణం ఏంటి? అంటే భగవంతుడే సర్వస్వం అని చెప్పడమా? అంతే కదండి. భగవంతుడు అంటే మన ఫ్లెష్, మనము మనుషులుగా ఏం ఆలోచిస్తామంటే ఏదో ప్రియుడు అనకల్లా దాన్ని చెడుగా మాట్లాడేస్తాం. భర్త అంటే అది వేరే సంబంధం, తండ్రి అంటే అది వేరే సంబంధం. అట్లా మనము మనుషులుగా చేసుకుంటున్నాం. కానీ అది ఒక బాధ్యతగా మనం తీసుకుంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఉంటుంది. భర్త అంటే ఫిజికల్కి వెళ్ళదు. భర్త భరించేవన్నీ నీ గురించి ఆయన భరిస్తాడు. ఇప్పుడు ప్రియుడు అంటే అంతగా ప్రేమించటం నేను చూడలేదు మరి.
మనుషులందరూ వాడుకొని టప్పును వదిలేసేటోడు. నా దేవుడు నేను ఆయనకి ఏమి చేసినానని అంత ప్రేమిస్తున్నాడు. ఆయన సృష్టి కాబట్టి, ఆయన కడుపాత్రం కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. సో అందుకని ఆయన ప్రియుడు, ప్లస్ ఆయన భర్త, ఆయన తండ్రి, ఆయన సహోదరుడు, అన్ని బాధ్యతలండి అవి. ఒక ఫ్రెండ్, అన్ని రకాలుగా ఆయన ఉండగలుగుతాడు. అలా మరి అవన్నీ ఒక 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 సోర్స్ నుంచి మనకు వస్తున్నప్పుడు మరి మానవ సంబంధాలలో ఉండే సార్థకత కానీ అవసరం కానీ ఏమిటి? అంటే అది భార్యాభర్తలు కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, ఇంకా లేకపోతే ఇంకా బంధుమిత్రులు, ఫ్రెండ్స్ కావచ్చు. ఏమిటి మీరు తెలుసుకున్నది ఏమిటని? అంటే సంబంధాలు అనేటివి దేవుడు పెట్టినవే కదండి. వాటిని ఏంటి ధర్మబద్ధంగా మన బాధ్యతలు తీర్చుకోవడానికి, అంతేనా? ప్రేమగా ఉండడానికి అందరితో అంతే. అది ఒక పాత్ర. ఇప్పుడు దేవుడు, మనము ఒక ఫిల్మ్ చూస్తాం, ఒక పాత్రని బాగా పోషించినారు అని చెప్పేసి రెమ్యునరేషన్ ఇస్తారు, అవునా? ఇప్పుడు చిరంజీవి, విజయశాంతి ఉన్నారు. శుభం కాడు పడినాక నువ్వు నా భార్య నా అనగలుగుతాడా? అది కేవలం ఒక పాత్ర, భూమిదిగా అంతే. మనం చనిపోయినాక భార్య భర్తల సంబంధం ఉండదు అక్కడ. అందరూ దేవదూతల్లాగా ఉంటారని ఉంది అక్కడ. అంటే ఇక్కడ ఉన్నప్పుడు భార్యగా మన పాత్ర ఏంటి? పర్ఫెక్ట్గా చేస్తున్నామా? భర్త పాత్ర పర్ఫెక్ట్గా చేస్తున్నాడా? పిల్లలు తల్లిదండ్రులకు పర్ఫెక్ట్గా ఉంటున్నారా? ఇవన్నీ పాత్రలుగా దేవుడు సృష్టించాడు. వీటిని మనం పర్ఫెక్ట్గా చెయ్యాలి. అప్పుడు రెమ్యునరేషన్ అక్కడ ఉంటుంది. ఆ రెమ్యునరేషన్ ఏంటంటే బలా నమ్మకమైన నా దాసురాలా అని అక్కడ ఆయన మెచ్చుకుంటాడు. అట్లా బ్యూటిఫుల్. ఇంత బ్యూటిఫుల్ స్పిరిచువల్ జర్నీ చేస్తూ మీరు ప్రసన్న గారు, మీకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. మిమ్మల్ని చాలా మాటలు అన్నారు చాలామంది. మీరు సంఘంతో, సమాజంతో చాలా పోరాడారు. అవును. ఎందుకు వచ్చే ఆ పరిస్థితులు అనిపించింది? యాక్చువల్గా అండి, జిమ్కి వెళ్తాం మనం. జిమ్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో నేను జిమ్కి వెళ్తున్నా, చూస్తున్నా, ఒక చిన్న బరువు మోపిస్తారు, తర్వాత ఇంకా కొంచెం పెద్ద బరువు మోపిస్తారు, ఇంకా కొంచెం పెద్ద బరువు. దాన్ని వెరైటీగా చేపించినప్పుడే బలం వస్తుంది. లైఫ్లో కూడా ప్రతి దాని గుండా దేవుడు తీసుకెళ్తాడు. వాటన్నిటిని జయించి నువ్వు జయించగలుగుతావని చెప్తాడు. అంతే, అదే అదే పరమార్థం. అంతే. దాన్ని మనం ఏదో ఏమి ఇట్లా వచ్చింది నాకే వచ్చిందా అనొద్దు. నీ మీద అంత కేర్ ఉంది. సో అన్నిటినీ మనం జయించుకుంటూ వెళ్ళినప్పుడు, అందుకే నేను పాట రాసా, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, అరే విజయం అనేది తథ్యము, వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసం అనే డాలును చేతబట్టి, ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవాదే యుద్ధమనుచు, అట్లా రాసుకున్నా. సో అట్లాగా ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడే ఆయన నమ్మకత్వం అనేది ఇంకా ఎక్కువ చూస్తామండి ఆ టైంలో. కాబట్టి ఆ కష్టాల్లో మీరు బాధపడినా బయటకు వచ్చేసారు. అరే దేవుని నుండి వచ్చే కష్టాలే కదండి. దేవుడు లేకుండా వచ్చే కష్టం ఉంటుంది చూడండి, దాంట్లో సచ్చి ఊరుకుంటాం అంతే. అది ఎలాంటి కష్టము అంటే దేవుడు లేకుండా, అంటే దేవుడిని లీడింగ్ లేకుండా తెచ్చుకునేటువంటివి ఏవైతే ఉంటాయో. ఇప్పుడు నేను ప్రేమించాను, అట్లే వెనకలబడితే ప్రేమిస్తే సినిమాలో కదా పిచ్చోడు అయినట్టు నేను పిచ్చిదాన్ని అవుతుంటే, ఆ సినిమా లాస్ట్కి పిచ్చోడు అవుతాడు చూడు. అంటే దేవుని లీడింగ్ నా లోపల వచ్చేసింది. ఇది తప్పు అని చెప్పినప్పుడు నేను స్టాప్ అయిపోయినా. ఆయన ప్రేమ నన్ను మార్చింది అంతే. స్వప్న గారు, ఆయన ప్రేమ నన్ను మారుస్తుంది. ఆయన అసలు అది ఒక్కోసారి అయితే నాకు భాషకు అందని ప్రేమ అనిపిస్తుంది అండి. అందుకే నేను మౌనం అనే ఒక పాట రాశా. మౌనం అంటే ఏం రాయాలో అర్థం కాలే నాకు. సైలెంట్ ఉన్నా, ఏం రాయాలని, మౌనం మౌనం పరిశుద్ధాత్మ సన్నిధిలో మౌనం, ఇది మౌనం అంటే ఏం రాయాలో అర్థమవుతుంది. అంటే ఆయన ప్రేమను చూస్తే సైలెంట్ అయిపోయినా. సిలువలో నీ మౌనం ముందు నా మౌనం అంటే ఆయన మౌనంగా చనిపోయినాడా, సైలెంట్ అయిపోయినా. ఇంత ప్రేమించావా, మౌనం. ఆ పాట చాలా బాగుందండి. నేను యూట్యూబ్లో పెట్టాను కానీ వండర్ఫుల్ సాంగ్. అంటే నాకు నోరే లేదు, అందులోనే రాసా ఇది. భాషకే అందని భావమే మౌనం, నా మౌనం, అతి పరిశుద్ధ స్థలముగా నన్నే మార్చివేసెను, అత్యంత కృపకు పాత్రుడిగా నిలువబెట్టెను. మీరు ఆలోచించండి, దేవుడు లేకుండా నేను పరిగెత్తాను 18 yearsలో. చర్చి మధ్యలో లేచి పరిగెత్తేదాన్ని. దేవునికి నా మీద ఎందుకు కోపం రాలే? బాగైంది కదా. అంటే ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తున్నప్పుడు
ఛాయ్ తాగదామన్నప్పుడు మధ్యలోనే అక్కడ వెళ్దామన్నప్పుడు వెళ్ళి ఛాయ్ తాగేసి వచ్చేవాళ్ళం. కానీ ఒక టైం వచ్చింది, నాకంటే మంచి వ్యక్తి వచ్చినప్పుడు దూరం అయిపోయావు కదా. మీరు ఆలోచించండి, దేవుడు అనొచ్చు నువ్వు మధ్యలో లేచిపోయినావు, వెళ్ళిపోయినావు, అయిపోయింది, నువ్వు రాంగ్ రూట్ వెళ్ళినావు కనుక నువ్వు చనిపోవాల్సిందే అనలే. నాకు దేవుడు నాతో అనింది ఏంటంటే, మనిషి ప్రేమ అంతే, ఐ లవ్ యూ బెటా అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన నన్ను తీసుకున్నాడు కానీ నన్ను తిరస్కరించాలి. నేను ఎప్పుడు ఒకటి అంటానండి, బిడ్డకు ఫీవర్ వచ్చింది, బిడ్డ మీద కోప్పడతామా, ఫీవర్ మీద కోప్పడతామా? పాపం చేసినప్పుడు పాపం మీద దేవునికి కోపం ఉంది కానీ పాపి మీద లేదు. అందుకనే పాపులను క్షమిస్తారంటారు. పాపులను క్షమించడానికి అంటే స్వప్న గారు, ఇప్పుడు నేను జడ్జి, వాళ్ళ కొడుకు తప్పు చేసినందుకు నేను క్షమిస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడు? అవును, అంతే కదా. దేవుడు న్యాయవంతుడు, దేవుడికి కృప ఉంది, రెండు కరెక్టే. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మన బాబు పక్కింటోడు టీవీ ₹1,00,000 టీవీ పగలగొట్టాడు, క్షమించేసినానంటే అది చెల్లదు. సో వాడు తప్పు చేశాడండి, ఆ డబ్బు నేను కడతా. అది తండ్రి తప్పు చేశాడు, ఓకే, బట్ నేను పెనాల్టీ కడతా. అదే యేసుప్రభు చేసింది. ఆయన దేవుడు న్యాయవంతుడు, పాపమునకు శిక్ష మరణం అని ఉంది అంతే. ఇక నేను క్షమిస్తా అనుకుంటా ఓలే, దానికి శిక్ష ఆయన భరించాడు. మనం కదా, మనం బాబు తరపుకెళ్ళి మనం పెనాల్టీ కట్టినట్టు మనము చెల్లించలేనంత పాప భారమును యేసుప్రభు సిలువలో మరణించాడు. అందుకనే కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుననుంది. అది దేవుడండి. అంత మీరు చిన్న వయసులో ఎన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు, మీరు ఒక చోట ఒక ఇంటర్వ్యూలో చూశాను ప్రసన్న గారు, మీరు ఇల్లు అద్దెకి తీసుకునే టైంలో మిమ్మల్ని నానా రకాల మాటలు అన్నారు. అద్దెకి కాదండి, ఫ్రీగా ఇచ్చారు నాకు. అదే ఫ్రీగా ఇచ్చారు, బట్ అద్దెకి తీసుకోబోతుంటే మీకు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి రకరకాల మాటలు. అవునవును, మీ గురించి. అవును, లోకం అంతా తీరు అలా ఉంది కదా, అప్పుడు మీరు ఎలా సమాధాన పరుచుకుంటారు మిమ్మల్ని మీరు? అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక పంది దగ్గర సెంటు వాసన మనం చూడలేం, ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. పందికి ఏం తెలుసు సెంటు వాసన అని అంటారు కదా. ఇప్పుడు మోటు సామెత, లోకము లోకము దుష్టుని యందున్నదే అని ఉంది బైబిల్లో. సో దుష్టుని యందున్నటువంటి వాళ్ళ దగ్గర నేను మంచి ఎక్స్పెక్ట్ చేయలేను. అవును, అందుకని నేను అందుకే ఒక కవిత రాశానండి, సమాజమా ఇది నీకు సమంజసమా. అప్పుడు రాశాను, అదే టైంలో రాశాను. మీరు అన్నారు కదా, ఒకసారి చెప్పరా కవిత? కవిత చెప్తానండి, చాలా బాగుంది ఆ కవిత. సమాజమా నీకు సమంజసమా, నీకు సమంజసమా. ఎందుకంటే నాకు ఇల్లు ఫ్రీగా ఇచ్చేలోగా వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈమె ఎవరితోనో ఉంటే వాళ్ళు ఇచ్చారన్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ లోకం ఎట్లుందంటే చెడు చేస్తేనే డబ్బులు వస్తాయి. నేను చెప్పనా, చెడు అనే దగ్గరంతా ఈవిల్ పవర్ ఉంటుందండి. ఈవిల్ ఎప్పుడు మంచి చేయదు. అందుకే నేను పాటలో రాశా, సాతానుకు చిప్ప మిగిలింది అని రాశా. చిప్ప పట్టుకున్నాడు మనకేం మేలు చేస్తాడు? ఒక బెగ్గరు మనకు ఇల్లు ఇస్తాడా? సో ఈవిల్ పవర్తో మనం ఏమి తెచ్చుకున్నా దానిపైన దానికి టోటల్గా అధికారం ఉంటుంది. అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా, ఈ లోక అధికారి నా దగ్గరికి వస్తున్నాడు కానీ వాడికి సంబంధించింది నా దగ్గర ఏమీ లేదంటాడు. అర్థమవుతుంది? అంటే ఈవిల్ది నా దగ్గర లేదు, సో వాడికి నా మీద అధికారం లేదు ఆటోమేటిక్గా. ఇప్పుడు పోలీసు వ్యాన్ పోతుంటుందండి, మనం భయపడతామా? అదే అక్కడ ప్యాకెట్ ఆడేటోళ్ళందరూ పరిగెత్తుతుంటారు. నేను చాలాసార్లు చూసిన, అసెంబ్లీ దగ్గర కూర్చొని ప్యాకెట్ ఆడుతుంటారు. అక్కడ ఆ వ్యాన్ దినలకల్లా దుంకిపోతారు. అవును, మనం పక్కనే ఉంటాం, ఎందుకు పోము? ఎందుకంటే వాళ్ళు పట్టుకోవడానికి మనలో ఏమీ లేదు కాబట్టి. అవును, అంతే కదా, అంతే కదా. అట్లాగే దుష్టునికి, లోకము దుష్టుని అందున్నది. ఈ దుష్టునికి సంబంధించినటువంటి ఈవిల్తో మనం ఏదైనా చేస్తే అప్పుడే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. కానీ ఈవిల్ పవర్ని దేవుడు సిలువలో చితకదొక్కాడు, వాడికి చిప్ప మిగిలింది, వాడు మనకి ఏమి చెయ్యలేడు. అందుకే నేను స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. ఇక వాడి కింద కాదు నేను ఉండేది. ఇప్పుడు నేను దేవుని కిందకు వచ్చేసిన, వెలుగు సంబంధిని అయిపోయినాను. ఇప్పుడు చీకటి సంబంధి కాదు నేను. అట్లా రాశాను. ఇప్పుడు మీకు ఆ కవిత సమాజమా ఇది సమంజసమా? ఎస్, ఆ కవిత వినిపిస్తాను. అప్పుడే రాశానండి ఇది. అన్యాయాన్ని ఎదిరించమంటావు, ఎదురు నిలిస్తే తెగించిందంటావు. సమాజమా ఇది నీకు సమంజసమా? బ్రతుకలేక పడిచేస్తే అయ్యో పాపం అంటావు. అంతే కదా, అన్ని ఛానల్స్ అంటాయి అయ్యో పాపం అని. రంగుల కలల బ్రతుకుకు మాత్రం పాడెకడతావు. అంటే మన డ్రీమ్ గన ఇట్లా ఉండాలని మనం ధైర్యంగా అడుగేస్తే పాడెకడుతుంది. సమాజమా ఇది నీకు సమంజసమా? గాలి మాటల మేడ కడతావు,
ధైర్యపు అడుగును మాత్రం కాల రాస్తావు. సమాజమా ఇది నీకు సమంజసమా? కన్నీటి కళ్ళ వెనుక గాథ వింటావు. నీ దాకా వస్తే నాకెందుకంటావు? బా సమాజమా ఇది నీకు సమంజసమా? అందుకే ఎదురు తిరుగుతున్నా, నీకు దూరం వెళ్తున్నా, నన్ను నేను నీలో కలుపుకోలేకున్నా, కసితో నా కథ నేనే రాసుకున్నా, ఓటమో గెలుపో ముందుకే సాగిపోతున్నా. అప్పుడు రాసుకున్నా నీ కవిత. నా కథ నేనే రాసుకుంటా, నేను నీతో కలవలేను, ఇంకా నేను సొసైటీలో ఉన్నా అనేది నేను తీసేస్తాను. ఎందుకంటే సొసైటీకి అసలు అర్థం పర్థం లేని సొసైటీ ఇది. అందుకనే నేను చాలా దూరం ఉంటానండి సొసైటీకి. అవునా? అసలు కలవరా? ఫ్రెండ్స్ గిన్స్ ఉంటారా? అందరు ఉంటారు నాకు. అసలు కానీ మనసు మీరు ఎక్కడ పెట్టరు, అది అక్కడే పెడతారు. అంతే. అంతేనా? మరి మీ తెలిసిపోతుందండి, రియల్గా ప్రేమించే వాళ్ళు, డూప్లికేట్గా ప్రేమించే వాళ్ళు తెలిసిపోతుందా? ఈజీగా గుర్తుపట్టవచ్చు. కుటుంబం ప్రసన్న గారు మీకు? నాకు 2 పిల్లలండి. పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు వచ్చేసి 6th క్లాస్. 12 years, 5 years గ్యాప్ ఇద్దరికి. దేవుడు ఎరుకలోకి వచ్చాక కూడా మీరు కష్టాలు పడ్డారు కదా, వివాహం సంబంధించి అండ్ ఆల్ దట్. మరి అది ఎలా సమాధాన పడ్డారు? నేను దేవుడి మాటల మార్గంలోనే ఉన్నాను కదా అంటే అన్నీ కరెక్ట్ చేయాలని అనుకోవచ్చు కదా మీరు. అర్థం కాలేదండి. సో మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు చిన్న చిన్న గొడవలు కావచ్చు, విడిపోవడాలు కావచ్చు, ఇవన్నీ భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడే ఎలా జరిగాయని మీరు ఎలా సమాధాన పడ్డారు? ఎందుకంటే మీరు 18 yearsకి ఒక హార్ట్ బ్రేక్ అయింది. అవును. ఆ తర్వాత మీరు జీవితం తెలుసుకుంటూ సరే అనేక పరిస్థితుల్లో సందర్భాల్లో వస్తున్నప్పుడు కూడా ఇంకొక హార్ట్ బ్రేక్ కూడా దాదాపు అయినట్టే కదా. దాన్ని ఎలా సమాధాన పడి రెండోసారి ఎందుకు జరిగింది ప్రభా అని అడగలేదా? నేను అడగలేదు. అప్పటికే నాకు దేవుడి యొక్క విలువ నాకు అర్థమైంది. యాక్చువల్గా నేను విడిపోవడానికి కారణం ఏంటంటే, నేను 18 yearsలో దేవుని నమ్ముకున్నా. ఆయన ప్రేమ నాకు అర్థమైంది. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, నవ్వు అంటే ఎట్లుంటుందో మర్చిపోయానండి 18 yearsలో. అంతగా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. అయ్యయ్యో. అందుకే నేను ఒక పాట రాసా చూడండి. నలిగిపోయిన నా బ్రతుకు, నవ్వు ఎరుగని జీవితాన్ని నింపడానికి మా డాడీ ఖాళీ అయిపోయాడయ్యా, ఇక మొక్కకుండా ఉండగలనా, నిన్ను మొక్కకుండా ఉండగలనా, ఉండగలనా యేసును నమ్మకుండా ఉండగలనా. అప్పుడు రాశాను. అంటే నవ్వు ఏదో ఎరగని నన్ను ఆయన బ్రతికిస్తే కదా ఆయనకు భార్యనైనా నేను. అంతే కదా. సో నాకు మెయిన్ రూట్స్ మర్చిపోలే నేను. నా దేవుడి కంటే ఎక్కువ నాకేది కాదు. ఆయన నన్ను బ్రతికించినప్పుడు సింపుల్గా నువ్వు పాటలు పాడకూడదు, యూట్యూబ్లో పెట్టకూడదు పాటలు, తర్వాత మీటింగ్స్కి వెళ్ళకూడదు. అరే నేను ఇప్పుడు ఒక డాక్టరే ఏదైనా మేలు చేస్తే 10 మందికి చెప్తాం, వాళ్ళు అట్లాంటి శ్రమలో ఉన్న వాళ్ళకి చెప్తాం. అటువంటిది నా దేవుడు చేసినది నేను చెప్పకుండా నువ్వెవరు ఆపడానికి? ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఇల్లీగల్ కనెక్షన్స్ ఉండేవి, నాకు పెద్ద అనిపించలే, కానీ చెప్పేదాన్ని. ఇల్లీగల్ కనెక్షన్లో ఉండి ఒకవేళ నువ్వు చనిపోతే దేవునికి దూరం అవుతావు అని చెప్పేదాన్ని. నాకు అవన్నీ పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టు అన్నప్పుడు అది నాకు నంబర్ 1 ప్రాబ్లం. నేను అందుకే రాశాను. ఏం పాట రాశానంటే ఆయన ఉన్నప్పుడే రాశాను ఇది. జీవము కలిగిన దేవుని సంగమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా. బ్యూటిఫుల్. క్రీస్తే శిరసై ఉండగా నేనే శరీరం అంటివి, క్రీస్తు కనులలో నిండుగా కంటి పాప నేనంటివి, నిన్ను ముట్టడము ఎవడి తరము చెప్పుమా. అప్పుడు కాలంలో రాసిన పాట. ఇంకొక పాట రాశానండి. ఒకసారి ఏదో ఇట్లా ఛానల్లో నన్ను పిలిచారు. నా పాటలు చాలామందికి ఆదరణ కలిగిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక 1/2 hour ప్రోగ్రామ్ పెట్టి లైవ్లో రిసీవ్ చేసుకోవాలి నేను కాల్స్. నన్ను పంపించేవాడు కాదు ఈయన. అయితే నేను కోర్టుకు వెళ్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అది ఎవరో లైవ్లో చూశారు, మా హస్బెండ్కి చెప్పారు. వెంటనే కోపం చేసేసి నా మీద, నువ్వు ఎట్లా పోతావు నువ్వు అది ఇది అనేసి మీదికి కొట్టడానికి వస్తే నేను అన్నా, ఇప్పటి నుండి నేను నిజం చెప్తా, నువ్వు పంపిస్తావా? నిజం చెప్పిపోతా. నేనైతే దేవుడిది ఆపను, ఇంపాసిబుల్. ఎందుకంటే నేను బ్రతికినా కాబట్టి నీకు భార్యనైనా, ఆయన నన్ను బ్రతికించాడు.
సో నాకు ఆయననే దూరం చేస్తే నేను ఎందుకు బ్రతికేది? సో నేను డైరెక్ట్గా చెప్పేశా. అప్పుడు ఆ టైంలో చాలా దుఃఖం అనిపించి ఈ పాట రాశా. ఏం రాశానంటే, ఆ రోజు వర్షం వచ్చిందండి. కింద పిచ్చి పిచ్చి పూలన్నీ ఇట్లా అవి రెడ్గా అన్ని రకాలుగా ఉంటాయి, చూసారా స్వప్న గారు? చిన్న ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉంటాయి అవి. అవన్నీ ఇట్లా వికసించాయి. నా బాబు చిన్నోడు అన్నం పెడుతూ చూసా. అప్పుడు రాసాను ఈ పాట. ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా. అట్లా రాసుకున్నా. అంటే ప్రతిదండి, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒక అద్భుతమైన పాట నా నుండి బయటకు వచ్చింది. ప్రతి సిచ్యువేషన్లో అద్భుతమైన పాట. అలా మీరు పాటలు రాస్తూ ఎన్ని పాటలు అయ్యాయి? ఒక 200 వరకు రాశాను స్వప్న గారు. అండ్ వృత్తిపరంగా ఇప్పుడు మీరు ప్రసన్న గారు ఏం చేస్తారు? మీరు ఇప్పుడు నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చానండి. ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ నడిపిస్తాను నేను. తర్వాత పాటలు పాడడానికి చాలామంది పిలుస్తారు, వెళ్తూ ఉంటాను. అట్లాగే నా వీడియోస్ ఎమోషన్ వస్తుంది కదా పాట, మంచి అందులో గుండెల్లోంచి మీకు వాడుక భాష ఎలా మరి భగవంతుడి కటాక్షంతో వచ్చిందో. అవునండి. ఎందుకంటే పాట నేర్చుకున్నారా ఏమైనా చిన్నప్పుడు? ఏం నేర్చుకోలేదండి. మరి ఎలా అంత? అంటే మా ఇంట్లో ప్రేయర్ జరిగేది. మా అమ్మ నాన్నకు మేము 13 మంది పిల్లలం. సో మా నాన్న ఏం చేసేవారంటే హార్మోనియం వాయించేవారు. హార్మోనియం ఇక అందరికీ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరిగేది. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock ప్రేయర్ జరిగేది. మా నాన్న ఖచ్చితంగా ఆ శృతిలోనే పాడాలి అందరం. అట్లాగూ పాడి 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 అలవాటు అయిపోయింది మాకు పాటలు. ఇంకే పాటలు పాడరా ప్రసన్న గారు మీరు? అంటే బికాజ్ దేవుడి కోసం పాడే పాటలతో మామూలుగా ఇతర పాటలు పాడరంటారు, యేసయ్య పాటలు. అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటే, ఇప్పుడు రాయిలా షర్మిల రాశా. అదే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నాకెందుకో ఆ ఫ్యామిలీ అంటే నాకు అభిమానంతో రాశాను ఆ పాట. నిజం అనే ఒక పాట రాశా. నిప్పు లాంటిది ఈ నిజం, నీకున్న సంకల్పం అది నిజం. అది చాలా బాగుంటుందండి ఆ పాట రాశాను. సో అట్లాగే ఇన్స్పిరేషన్ ఏదైనా అనిపిస్తే నేను పాడతా. ఇంకేమి సామాజిక అంశాల మీద రాశారా మీరు? ఆచూకీ అనే ఫిల్మ్లో మీరు షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశారు కూడా. అవునవునండి. అది ఎలా వచ్చింది అవకాశం? యాక్చువల్గా నాకు నేను ఏదైనా ఆయనతో అనేదాన్ని, నువ్వు నన్ను ఇంత బాధపడుతున్నావు కదా, నేను 18 yearsలో బాధపడితేనే దేవుడు నన్ను ఇంత ఉన్నతంగా లేవనెత్తి నిన్ను భర్తగా ఇచ్చాడు. నాకు చాలా విలువ, ఆయన అంటే చాలా ప్రేమ ఉండేది, చాలా గౌరవం ఉండేది నాకు. మరి నేను ఎవరినో ప్రేమించి చచ్చిపోయేదానికి నీకు ఇంత మంచి వ్యక్తిని నాకు ఇచ్చినప్పుడు నువ్వు నన్ను దేవునికి దూరం చేస్తున్నావు కదా, ఇప్పుడు దేవుడు నన్ను ఎంత లేవనెత్తుతాడో దాన్ని సినిమా చేసి చూపిస్తానే అనేదాన్ని. నేను అనేదాన్ని అట్లా. ఎందుకంటే నాకు తెలుసు అన్యాయంగా ఎవరైనా మన మీద ఏదైనా చేసినారంటే అండి 7 అంతలు ఆశీర్వాదం వస్తుంది. మనం తప్పు చేసి శిక్ష అనుభవిస్తే రాదండి. తప్పు చేయకుండానే శిక్ష అనుభవించినాం అనుకో 7 అంతలు ఘనత వస్తుంది మనకు. అబ్బా, అది చాలా ఇంపార్టెంట్. దేవుడు అదే అంటాడు. ఇన్నోసెంట్ ఉండి మనం అన్యాయంగా ఎవరైనా బాధ పెడితే నాకు అస్సలు బిందాజ్ ఉంటాను నేను. ఎందుకంటే 7 folds నాకు రిటర్న్ వస్తుందని నాకు తెలుసు. సో అట్లాగూ నా స్టోరీయే. టీటీఆర్ అనే చాలా అద్భుతమైన యంగ్ డైరెక్టర్, ఆయన ఏదో సినిమా తీశాడు. అది చూసి నేను ఇంటికి పిలిచి నేను ఒక కవిత రాశానండి. యాక్చువల్లీ స్వప్న గారు నాకేమనిపించిందంటే నన్ను నేను తప్పిపోయా. ఇప్పుడు ఎవరో తప్పిపోతే ఎతుకుతాం, యాక్చువల్గా నేను తప్పిపోతే నేనే ఎత్తుకుంటూ వెళ్తాను అనమాట. నేను కనిపించానా మీకు అని. అట్లాగూ అంటే కనిపించానంటే ఎవరికి మనము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి కనిపించమండి. న్యాచురల్ వర్డ్. నేను కనిపిస్తానా నీకు, అర్థమవుతుందా? అంతే కదా, న్యాచురల్ వర్డ్ అది. సో నేను ఎవరి దగ్గర ఉన్నా అంటే ఎవరి దగ్గరైనా ఉన్నానా? నేను అసలు ఉన్నానా? అంటే నేను అంతా బాగున్నప్పుడు అందరి దగ్గర ఉన్నా, అన్నీ కోల్పోయినప్పుడు నేను ఉన్నానా? అప్పుడు నేను ఎందుకో ఏడుస్తూ
పాట రాయలేకపోయినా కానీ చాలా భారమే కవిత రాశా. ఐ లాస్ట్ మై సెల్ఫ్ అని హెడ్డింగ్ పెట్టా. అంటే నన్ను నేను ఎక్కడ కోల్పోయినా అని ఏడుస్తూ నేను నైబర్స్ని అడుగుతానంట, నేను నీకు కనిపించానా అంటే నైబర్స్ లేదే, నువ్వు కనిపించలేదే అంటారు. సరే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తానంటే లేదు నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు కదా అంటారు. వెంటనే నా బంధువుల దగ్గర నేను ఉంటాను అంటే నా సొంత వాళ్ళ దగ్గర నేను ఉంటానని వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు వాళ్ళు 1 వీక్ ముందే వెళ్ళిపోతారు లాక్ చేసి. అంటే ఎవరి దగ్గర నేను లేను. చివరికి నాకు అనిపిస్తుంది పాస్టర్స్ దగ్గర ఉంటా. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళ ఇల్లు ఊడ్చిన, వాళ్ళ బట్టలు ఉతికిన, వాళ్ళకు నేను నా గోల్డ్ ఇచ్చేసిన కొంతమందికి. సో వాళ్ళ దగ్గర నేను ఉంటా. నాకు ఐఎమ్ గ్రేట్ గివర్, ఏది ఉన్నా ఇచ్చేసేదాన్ని నేను పాస్టర్స్కి. సో నేను అనుకున్నా వాళ్ళ దగ్గర ఉంటానంటే అసలు వాళ్ళైతే అసలే రానిలేదు నన్ను. అందులో చూపించా నేను. అంటే ఎవరి దగ్గర మనం ఉండము స్వప్న గారు, దేవుని దగ్గరే ఉంటాం మనం అంతే. అప్పుడు అందులో పాస్టర్స్ దగ్గర నేను ఉన్నానంటే అసలు బాడీ గార్డ్స్ని పెట్టుకొని వాళ్ళు నన్ను తోసేస్తారు. ఎందుకలా? అందులో చూపించాను. అంటే ఈ కవితని ఎందుకు అలా చూపించాల్సి వచ్చి నిజ జీవితంలో అలా జరిగిందా? నేనేమంటున్నా నిజ జీవితంలో అంటే అండి ఎంత క్లోజ్ ఉన్నా. అందుకే నేను ఒక పాట రాశాను. ఈ పాట పాడితే మీకు అర్థమవుతుంది. విడువలేదే మరువలేదే విడిచిపోలేదే నన్ను మరచిపోలేదే విడువలే యేసయ్యా మరువలే. అందులో ఒక వచనం ఏం రాసినానంటే, గాయములతో ఉన్న నన్ను రాళ్లతో కొట్టిరే రహదారిలో వదిలివేసిరే విడువలేదే నన్ను మరువలేదే విడువలే. అందులో 2వ వచనం ఏం రాశానంటే, గాయపడిన గుండెను మాటలతో వేధించిరే మౌనమై వెలివేసిరే. మనకు ఎన్నోసార్లు అనుభవం అవుతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే మౌనం అయిపోతారు, అంతే ఏం చేయరు. మనకు తెలియకుండా తెలిసిపోతుంది మనల్ని వెలివేశారు వాళ్ళని. అట్లాంటివి నేను చూసా. సో అందుకనే అంటే బాధపడి ఉంటారు చాలా తల్లి, మీరు చాలా బాధపడ్డాను. బట్ ఆ టైంలో దేవుని ప్రేమను ఎక్కువ చూశాను స్వప్న గారు. నేను చెప్తున్నా, లోకంలో ఏది కోల్పోయినా దేవుడు ఎట్లా అంటే ప్రవాహం లాంటి వాడు. ఆయన ఎంత గుంత పడితే అంత నింపుతాడు. మీకు అర్థమవుతుందా? ప్రవాహము, మీరు వర్షపు నీళ్ళు చూడండి, గుంత ఎంత ఉంటే ఆ గుంత అంతా నిండిపోతుంది, ఇంకా లోతుంటే ఇంకా నిండుతుంది. అట్లాగూ నేను ఎంత లోతుగా గాయపడ్డానో అంత లోతుగా దేవుని ప్రేమను చూసా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ కోర్స్. మీరంతా అలాంటి పాటలు రావండి, ఎందుకంటే మీరు చాలా హాయిగా మాట్లాడుతున్నట్టు రాస్తారు పాటలని. అవునండి. అలాగే మా అందరికి కోరిక ఏంటంటే మీరు తెలుసును డాడీ, తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసును నీకు తెలుసును అంటే నీకు తెలుసు అని నాకు తెలిసింది అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి. అది బ్యూటిఫుల్, 2 వైపుల నుంచి కమ్యూనికేషన్ జరుగుతున్నట్టు. అదే మీరు ఆలోచించండి. నీకు తెలుసు అని ఇప్పుడు నాకు తెలిసిందంటే ఎన్నోసార్లు చదివినా నా బైబిల్. ఏమని ఉంది అక్కడ? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మిమ్మల్ని పోషించడా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? డాడీ ప్రేమ చూడండి, బ్యూటిఫుల్ అండి. అప్పుడు నాకు అనిపించింది, ఎన్నోసార్లు చదివినా, కానీ నా గాయంలో చదివినప్పుడు అది ఏదో అర్థమైంది నా లోపల. ఏం అర్థమైందంటే, నాకు నా పిల్లల్ని పోషించడానికి నేను ఎట్లా బ్రతకాలి, పిల్లల్ని ఒంటరిగా ఎట్లా తీసుకెళ్ళాలి అనేదంతా నాకు అవసరమాన్ని నా డాడీకి తెలుసని ఇప్పుడు నాకు తెలిసింది. అందుకే అవన్నీ అమర్చి సమకూర్చి అందుకే రాసా. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసునే నీకు తెలుసును, నీకు తెలుసునని నాకు తెలిసేను, నీకు తెలుసునని నాకు తెలిసేను. ఇప్పుడు డాడీ నీకు, మీ డాడీ అండి మీకు ఏదైనా గిఫ్ట్ కొనియాలనేది, మీకు ఒక ఇల్లు కొనియాలనేది మీకు ముందుగా తెలిసిందనుకో, డాడీ ఇట్లా ఎట్లుంటుంది మనకు, అరే మా డాడీ నువ్వేం చేయాలనుకుంటున్నా నాకు తెలిసిపోయేదని ఆనందం వేరండి. అందుకే రాసా. అడగక ముందే తెలుసును అవసరమని తెలుసును, ఇవ్వాలని నీకు తెలుసును, కానీ ఇచ్చే సమయము తెలుసును,
తెలుసును డాడీ తెలుసును పప్పా తెలుసునే నీకు తెలుసును నీకు తెలిసేనని నాకు తెలిసేను నీకు తెలుసునని నాకు తెలిసేను. అందులో ఒకటి రాసా, 5 కిలోల బరువు వేరండి, 100 కిలోల బరువు వేరు. స్వప్న గారు 5 కిలోల బరువు కొంచెం తగ్గుతుంది, 100 కిలోలది చాలా ఎక్కువ తగ్గుతుంది. సో నేను వెళ్ళే గాయం 100 కిలోలు అది. అందుకని ఈ రెండవ వచనం ఏం రాశానంటే, గుండె బరువు ఎంత మోస్తున్నా నేను గాయం, గుండె బరువు తెలుసును దాని నొప్పిలోతో తెలుసును. కత్తితో కోసినప్పుడు వచ్చే నొప్పి వేరండి, తేలుకుంటున్నప్పుడు వచ్చే నొప్పి వేరు. తేడా లేదా? 100% కాలిన వ్యక్తికి ఉన్న నొప్పి వేరు, తేడా లేదా? అది రాసా నేను. గుండె బరువు అంటే చాలా బాధ ఉంది ఒంటరిగా, తెలుసును దాని నొప్పిలోతూ తెలుసును. కన్నీటి భాష అంటే ఒక్కోసారి అయితే ప్రేయర్ కూర్చొని కన్నీళ్ళు పోతుంటే ఏం మాట్లాడేదాన్ని కాదు, ఏడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఎందుకు ఏడుస్తున్నా. కన్నీటి భాష తెలుసును, హృదయ ఘోష తెలుసును, తెలుసును నానా తెలుసును పప్పా తెలుసునే నీకు తెలుసును, నీకు తెలుసునని నాకు తెలిసేను, నీకు తెలుసునని నాకు తెలిసేను. అట్లా రాశానండి అది. ఒక్కొక్క పాట మీకు ఎంత ఆనందం కదా. అయ్యో ఇప్పుడు పాడుతుంటే కూడా అండి నేను తట్టుకోలేని ఆనందం. ఏదో సింపుల్గా పాడడం రాదు స్వప్న గారు నాకు, ఏదో ఇట్లా ఎవరో చెప్తే పాడతామంటే నాకు రాదు, అది ఎక్స్ప్రెషన్ అంతా రావాలి నాకు. ఫస్ట్ అసలు మిమ్మల్ని చూసాక సోషల్ మీడియాలో ప్రసన్న గారు సో మచ్ ఆఫ్ జాయ్ యూ హ్యావ్. ఎస్, ఎంత ఆనందం ఉంటుందంటే మీలో చూసి అసలు జీవితం దేవుడు అన్ని సీరియస్గా చేసి పడేసాం మనం అన్నిటినీ. అవునండి, చాలా సీరియస్గా అసలు ఒక అంటారు కదా పదార్థంలో చేసేసాం, కానీ యథార్థం అది కాదు. అంతేనా? ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని చూసి నాకు కవిత్వం పుట్టుకొస్తుంది చూడండి. సో మొత్తానికి అంటే ఈ జర్నీలో మీకు మోస్ట్ పెయిన్ఫుల్ మీ 18 years ఎక్స్పీరియన్స్ అప్పటిదేనా, లేక తర్వాత కూడా కష్టాలు పడుతూ మీకు ఇంకా గట్టిపడి మీరు జిమ్మే అండి అంతే. జిమ్లో ఎట్లా కష్టాలు పడి స్ట్రాంగ్ అవుతామో అంటే నేను అదే అంటున్నా, పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యం. ఎప్పుడు కూడా కూల్ లైఫ్ ఉండదండి, చనిపోయేంత వరకు పోరాటం ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక సైనికుని చూడండి, గంట సేపు కూర్చొని పొట్ట పెంచుతాడా? ఖచ్చితంగా ఎక్సర్సైజులు ఉంటాయి. లైఫ్ అన్నాక దేవుడు మనను ఎప్పుడూ ఒకలాంటి పోరాటం గుండా వెళ్తూ దాన్ని జయించుకుంటూ వెళ్ళాలి, అది దేవుని చిత్తం. సో అది పెద్ద కాదు, అది అలవాటు అయిపోతుంది. ఇంకా ఫెయిత్ వాక్ అనేది అలవాటు అవుతుందండి. ఫెయిత్ వాక్ ఎప్పుడైనా పడుతుంటారా ఫెయిత్ నుంచి బయటికి? ఎప్పుడు ఇంపాసిబుల్ అస్సలు. అంటే అది తాత్కాలికంగా అంటారు కదా మనకి, డిస్పేర్ అండ్ డార్క్నెస్. అంటే చీకటి అంటే ఏమిటి? వెలుతురుని చూడలేకపోవడం. భగవంతుడు అంటే మీరు మీ పద్ధతిలో భగవంతుని ప్రేమిస్తూ, మనుషులని ప్రేమిస్తూ, భగవంతుడు చెప్పిన విషయాలన్నీ నమ్ముతూ మీరు మీ జీవితాన్ని ఆచరిస్తున్నారు. అలాగా అన్ని సిస్టమ్స్లో ఎవరికి వారు వాళ్ళ సిస్టంలో ప్రేమిస్తున్నారు భగవంతుని. నేను అడిగేది ఏంటంటే, మీకు ఎప్పుడైనా స్పర్శ కలిగిందా? అంటే ఇలా డైరెక్ట్గా కలగడం ఓకే, ఎప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ హ్యావ్ యు ఎవర్ సీన్ గాడ్? బైబిల్ ఏముంటుందంటే అండి, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. నా వాయిస్ ఉందండి, నా వాయిస్ నా దగ్గర ఉంది, నా వాయిసే నేను. సో నాకు బైబిల్ ఇట్స్ ఇనఫ్. ఆయన వాక్కు అది, ఆ వాక్కు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. నాకేంటంటే అండి బైబిల్ చదివినప్పుడు చాలా రియాలిటీ అయిపోతుంది. ఎందుకంటే అది మనిషి బోధించేది కాదు, అది దేవుడు బోధిస్తాడు. అంటే గాడ్ హిమ్సెల్ఫ్ అ టీచర్, అది వేరే ఎక్కుతుంది మనకు. సో ఫెయిత్ అనేది ఎందుకు తగ్గదు అని అంటే అండి, సహవాసమును బట్టి ఫెయిత్ వస్తుంది. ముఖం తెలియని ఒక వ్యక్తి వచ్చి బండి ఎక్కంటే ఎక్కుతామా? మా సొంత అన్న పాప ఎక్కువ అంటే టక్కున ఎక్కుతా, ఎక్కడికని కూడా అడగకుండా. సహవాసం, దేవుడితో సహవాసం చేసి 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 నాకు అర్థమైపోయింది దేవుడు వదలడని. నాకు అర్థమైపోయింది ఇంపాసిబుల్ నేను లేకుండా ఆయన ఉండటం. అంటే అందుకే నేను ఒక పాట రాశానండి, ఏంటంటే నన్నే ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు మహారాణిలా చూస్తున్నావు. అందులో వచనం ఏముంటుంది తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నా, అంటే మీరు చెప్పినట్టు చాలా గాయం గుండా ఉన్నప్పుడు ఈ పాట వచ్చింది. సాధారణంగా గాయం గుండా వచ్చినప్పుడు
వదిలేసావా అనే పాటలు రావాలా, నాకు రాదు అది. నాకేం వచ్చిందంటే, ప్రార్థనే రాదుగా గుండేర్చనే మూగగా, మౌనమే భాషగా కన్నీరే స్వరమాయగా, ప్రార్థనే రాదుగా. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటా ప్రేయర్కి, ప్రార్థన రాదు. గుండె ఏడ్చనే మూగగా, మౌనమే భాషగా కన్నీరే స్వరమాయగా, అయినా ఒకటి తెలుసు, ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు మహారాణిగా చూస్తున్నావు. అంటే నాకు ఆ ప్రాస బ్యూటిఫుల్ గా కుదిరిపోయింది. ఒకసారి వింటే వచ్చేసి అలా పాడారు. ఎంత ఇరుకైన దారి కాదా అంటే, నా దారి చాలా ఇరుకుకుంది అందరూ వదిలేసి. ఇరుకైన దారి కాదా గాయములు రేపే బాధ, ఎటెల్లునో ఈ కదా ఏకాకినయ్యా కదా, అయినా ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు మహారాణిలా చూస్తున్నావు. వచనాలన్నీ గాయమే, కానీ నాకు ఒకటి తెలుసు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. అదే ధన్యులు అవుతారు. అంటే అలాంటి ఒక నమ్మకం, ఫెయిత్. అవునండి, సహవాసంతో వచ్చిన ఆ విధమైన ఏంటండి బలమైన నమ్మకం అన్నది అది ఒక పెద్ద వరం అండి. ఎందుకంటే ఆ వరం ఉంటే నేను అన్నట్టు ఫస్ట్ పీస్, జాయ్, ఏం వచ్చినా కూడా అధిగమించవచ్చు అనే ఒక ఎంత చిన్న చిన్న వాటికి కృంగిపోతుంది ప్రపంచం. మీరు అన్నారు చూడండి, పీస్ అండ్ జాయ్ అని. బైబిల్లో స్పష్టంగా అదే మాట ఉంది. దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మీరు తెలియకుండానే అనేసారు అన్నమాట. నీతి అంటే అవినీతి ఉండదు దేవునిలో, సమాధానము అంటే అసమాధానము రానియడు దేవుడు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, దుఃఖం ఉండదు ఆయనలో. అదే ప్రసన్న గారు, ఒక టాపిక్ అడుగుతాను మిమ్మల్ని. మామూలుగా మీ బైబిల్ చెప్పేది సైతాను అని ఉంటుందని, ఒక దుష్టశక్తి ఉందని మీరు నమ్ముతారా ఎప్పుడైనా? అంటే అది ఏ రూపంలో మనిషిని దుష్టశక్తి అంటే ఒక ఈవిల్ ఫోర్స్ అండి. ఈవిల్ ఫోర్స్ అది ఎప్పుడు చెడే చేపిస్తుంది, మనిషిని చెడు చేపిస్తుంది. సో ఆ ఈవిల్ ఫోర్స్ని సాతాను అంటారు. సాతాను అందుకే లోకము దుష్టుని అందున్నది. దుష్టుడు అంటే సాతానుడే. సో చెడు ఎట్లా ప్రబలిపోతుంది మీరు చూస్తున్నారు కదా. తండ్రిని బిడ్డ పెళ్లి చేసుకొని పిల్లలు అంటున్నారు ఈ పొద్దు రేపు. అసలు ఎంత గలీజ్గా ఉన్నాయి. అసలు మనం ఒక్కసారి నెట్ ఓపెన్ చేస్తే మొత్తం చెడే. అందుకే బైబిల్ ఏముందంటే, దుష్టుడు అంటే మీరు అన్నట్టు ఈవిల్ ఏంటంటే వాడు దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. మీరు చూడండి, న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి, దొంగతనంలో ఎక్కడ జరిగిందో చెప్తారు, హత్యలు ఏం జరిగినాయో చెప్తారు. దొంగతనం, హత్య, నాశనం. అర్థమైందా? ఈవిల్ పవర్ చేసి అంటే బైబిల్ అదే అంటది. దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. వాని పేరు దొంగ అని పెట్టినాడు దేవుడు. ఈ ఈవిల్ పేరుకి దొంగ. ఈ ఈవిల్ ఫోర్స్ని చితకదొక్కాడు సిలువలో. అందుకే ఆయన రక్తము ద్వారా ఈ పాపమునకున్న ముళ్ళు విరిచేసినాడు ఆయన. సో అట్లాగూ ఈవిల్ ఫోర్స్ని ఏదో కొమ్ములు పెట్టుకొని వచ్చేది కాదు, కానీ ఈ ఈవిల్ ఫోర్స్ అనేది మనిషిని చెడులోకి నడిపిస్తుంది. అది ఆటోమేటిక్గా మన లోపట ఉన్న స్వభావం అండి, మనిషి లోపట ఉన్న స్వభావం. ఇప్పుడు ఒక కుంటివాడు ఉన్నాడండి, వాడు బై బర్త్ కుంటివాడు కాబట్టి కుంటిగా నడుస్తాడు. అర్థమవుతుందా? అర్థమైంది. అంతేగాని కుంటిగా నడిచినాడు కాబట్టి ఇప్పుడు కుంటోడు కాబట్టి కుంటిగా నడిచాడు. మనిషే పాపపు స్వభావంతో ఉన్నాడు కనుక పాపం చేస్తాడు. ఆ పాపపు ముళ్ళును విరిచి సిలువలో పెనాల్టీ కట్టాడు. సో ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా వెలుగు సంబంధులు. అందుకే నేను వెలుగై ఉన్నాను లోకానికి, నువ్వు వెలుగై ఉన్నావు ఈ లోకానికి. ఈ తండ్రి ప్రేమ అండి ఇది. దుష్టుడు మనను దొంగలించలేడు వాడు. అవును, అంతే కదా. అందుకే నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టున్నానంది. అదండి దేవుడు చేసింది. ఇంత జాయ్ఫుల్గా మీ ప్రయాణం, మీ పాటల ప్రయాణం కొనసాగుతున్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా ప్రసన్న గారు, లైఫ్లో నాకేం కావాలి అంటే? ఆయనే అన్ని చూస్తున్నారని మీరు నమ్మకం ఉన్నా, మీకు కొన్ని ఉంటాయి కదా లక్ష్యాలు, అవి ఉన్నాయా? అంటే దేనికండి? మీ జీవితంలో మీ లక్ష్యాలు. కొన్ని ప్రార్థన చేస్తూ ఉంటా. అది అంతకు మించి మీకు భగవంతుడి ధ్యానంలో ఇలా హ్యాపీగా ఉంది, అంతేనా? ఉంది.
అంటే నాకు అర్థం కాదు మీ క్వశ్చన్. అంటే మీకు వరల్డ్లీ గోల్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఛానల్ పెట్టాలని ఉండొచ్చు, ఓకే, ఇంకోళ్ళకి పాట పాడాలని ఉండొచ్చు, ఇంకోళ్ళకి నాకు కూడా ఉందండి. ఈ స్టూడియో చూడగానే ఇట్లాంటిది పెట్టాలని వచ్చింది. ఛానల్ అంటే యాక్చువల్గా ఈ ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. నేను చూసారా ఊరికే అన్నానండి బాబాయ్. యాక్చువల్గా ఉంది స్వప్న గారు, నాకు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని. అందుకే నాకు కెమెరా సెట్ అంతా నేను తీసుకున్నా ఇంట్లో. అంటే నేను అడిగినవి నేను పొందుకున్నా. ఇప్పుడు ఆరాధన టీవీలో నేను ఎవ్రీ వీక్ మెసేజెస్ ఇస్తా. అప్పుడు నా కెమెరా సెట్తో నా కెమెరామ్యాన్, నా ఎడిటరు కొద్దిగా ఇంట్లోనే చేస్తున్నా అన్నీ. సో ఫ్యూచర్లో మేబీ ఇట్లా చేస్తానేమో. అదే అన్నీ మీ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. అవునండి, అదైతే రియల్గా అడుగుతున్నానండి. మీరు చెప్పినట్లు నాకు చాలా ఐడియాస్ ఉంటాయి, క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి. ఆ వ్యక్తులు కలవాలని దేవుని అడుగుతున్నా. అంటే ఒక్కరితో కాదు ఇది, అవును, వ్యక్తులు కలవాలి. అందుకే నాకు పరిచయం అవ్వడానికి ఇట్లాంటి వ్యక్తులు నాకు పరిచయం కావాలి. ఈ పనిలో మీకు తోడయ్యేవారు కావాలని అడుగుతున్నా, సహకరించేవారు, ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా, కావాలని అడుగుతున్నారు. అది కానీ మీరు చాలా టాలెంటెడ్ కదా. అంటే మీ పాటలన్నీ వైరల్ అయ్యాయి. ఎప్పుడైనా మీమ్స్ చూసి బాధపడ్డారా? లేదండి. ఎందుకు? ఎలాగా? ఎందుకు అని అడగకూడదు. ఎలా బాధపడలేదు? లేదు అయ్యో నన్ను ఇలా అన్నారు, ఏంటి ఇలా చేస్తున్నారు నా పాటని అంటే వాళ్ళు ఏదో అంటే వాళ్ళు సంతోషం. ఇప్పుడు తెలుసును డాడీ చేస్తున్నారు, నేనే అప్లోడ్ చేశాను నా దాంట్లో. ఒకరు పెయింట్ వేసుకొని డ్యాన్స్ వేస్తూ చేశారు. నాకు ఎందుకు బాగా నచ్చింది అది. అంటే వాళ్ళు ఏదో చెడుగా చేసి నన్ను ఏదో చెడు అంటలేరు కదా. ఏదో వాళ్ళు ఆ పాట పాడుతున్నారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు పాడుతున్నారు. అదే. సో నాకు ఎంజాయ్ చేస్తాను అవి. అసలు నేనే నా దాంట్లో అప్లోడ్ చేశానండి ఒకటి నాకు నచ్చింది కాబట్టి అప్లోడ్ చేశా. సో మీరు ఆ ధైర్యం ఉంది మీలో. అందులో అంటే వాళ్ళు నన్ను చెడ్డగా అంటలేరు కానీ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు లోకం ఎట్లుందండి, ఏ సినిమా పాట వచ్చినా వాళ్ళు యాక్టింగ్ చేసి 1 minute రీల్స్ పెడుతున్నారు. లెట్ దెమ్ డూ అండ్ ఎంజాయ్. మీరు మరి మహేష్ బాబు గారు యేసుప్రభు వేషం వేయబోతున్నారని వినికిడు కానీ మీకు తెలుసు కదా? చూశాను, ఫొటోస్ చూశాను. అదే. సో మరి ఏమనుకుంటున్నారు ఆ ఫిల్మ్ గురించి? ఏమనుకుంటాను నేను అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమన్నా ఇలా ఉండాలని. కరుణామయుడు చూసారా సినిమా మీరు? చూసానండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చాలా బాగుంది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, కరుణామయుడు చాలా బాగుంది. పాతది కదా, కృష్ణ గారు చేసినది కూడా చాలా బాగుంది. ఇందులో కరుణామయుడు సినిమాలో ఉంది కదా, గుర్తుంది ఆ పాట? ఇంకా గుర్తు నాకు. రామకృష్ణ కరుణరథం అది చాలా బాగుంటది. అదొకటి, యేసుని ఎత్తుకుని ఈజిప్టుకుని అవును వెళ్ళి చేరవయ్యా, అది కూడా చాలా బాగుంది. అవును. సో ఇవన్నీ అంటే ఈ సినిమాలు కాకుండా మామూలు సినిమాలు చూస్తారా ప్రసన్న గారు? ఎందుకంటే మీ విధానంలో, మీ జీవన విధానంలో యూజువలీ సినిమాలు చూడొద్దు, మనిషి మెదడుకి ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి దూరంగా ఉండాలని కొన్ని నిష్టలు ఉంటాయి. మీరు చూస్తారా? అంటే మీరు ఎలాగో బలపడ్డారు కాబట్టి మీ ఫెయిత్. అట్లని కాదు కానీ ఏమో నాకు ఫిల్మ్స్ అంతా ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇప్పుడు ఇంతవరకు అయితే ఎక్కువ చూడలేదు. ఒకవేళ కథ ఏంటో చెప్తే ఏమో, నాకైతే ఎప్పుడైతే చూడలేదు. ఏ సినిమా చూడరు అయితే? చూడలేదు ఇంత. అంటే చూడడం అంటే గుర్తులేదండి నాకు ఏం చూసాను అనేది. అంతే. కానీ మామూలు సినిమాలు చూడడం, రెస్టారెంట్స్కి వెళ్తాం. రెస్టారెంట్స్కి వెళ్తాం కానీ థియేటర్స్కి ఇంతవరకు అయితే. అప్పుడెప్పుడో నేను LLB చేసేటప్పుడే నువ్వే కావాలి సినిమా రిలీజ్ అయింది అప్పట్లో. సో మా ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు. ఆ టైంలో నేను చాలా గాయంలో ఉన్నా ఈ విషయంలో. అప్పుడే ఈ పాట రాసా. ఆడవాళ్ళు సినిమాకి వెళ్తుంటే నువ్వే కావాలి సినిమా, అది రాస్తారు అనుకుంటా చేసింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను రాసా, నువ్వే కావాలి ఏ క్షణమందైనా నీ నుండే రావాలి ఏ ఆశీర్వాదమైనా, చూడక నమ్మడమే అది నమ్మకం అంటివే, నమ్మిన వెంటనే చూచెదనంటివే, అందుకే నువ్వే కావాలి ఏ క్షణమందైనా. అంటే ఎందుకనండి అంటే చూడనని ఏం లేదు, నాకు చూస్తే అదేదో పాపం అనేది కూడా ఏం లేదు. యాక్చువల్గా నేను కార్లో వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన పాటలు పెట్టుకుంటా, మోస్ట్లీ పాత పాటలు. ఏం పాట? పాత పాటలు ఏదంటే NTR పాట ఉందండి, ఇది ఏదంటే ఊహల్లు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే, వల్లదన్న వినది మనసు కళ్ళనైనా నిన్నే తలచు, కళ్ళ కాదుగా నల్లలాల, అట్లాంటి పాటలు. మంచి టేస్ట్. పాత పాటలు అంటే చాలా ఇష్టం అండి. కళ్ళ ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే, ఓ
అట్లాంటి పాత పాటలు చాలా ఇష్టపడతా. డుబుడు డుబుడు అనే నాకు ఇష్టం ఉండదు అసలు. ఒకసారి అంటే ఇంకోసారి గుర్తుండదు, నాకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అవన్నీ. పాత పాటలు చాలా బాగుంటాయి, ఈవెన్ హిందీలో కూడా పాత సాంగ్స్ వింటా. చాలా మీరు పలుకు మీది ఒరిజినల్ వాయిస్ కాబట్టి బోల్డ్గా వస్తుంది మీ పేర్లకి. బోల్డ్ అనేది మీ ఇంటి పేరండి? కాదు మీరు పెట్టుకున్నారా? లేలే, నాకు కళలో పడిందండి అట్లా, నీ పేరు ఇప్పటి నుంచి బోల్డ్ అని. ఒక దైవజనుడు వచ్చి, నాకు మామూలు పడుకుంటే కళ వచ్చింది 21 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు. ఆ రోజు బ్రేక్ అయిపోతుంది మాకు, ఆ రోజు ఎందుకు కళ వచ్చింది. డీజేస్ దినకర్ అంకుల్ అని మీకు తెలుసా అండి? విన్నాను, ఆఫ్ కోర్స్. గొప్ప దైవజనులు ఆయన వచ్చారు నా కళలో. వచ్చి గాడ్ సెండ్ మీ టు చేంజ్ యువర్ నేమ్ అని చెప్పారు. ఎస్ అంకుల్, మీరు చేంజ్ చేయండి అంటే, ఏం పేరు నీ పేరు అంటే ప్రసన్న. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ బోల్డ్. 16 years బ్యాక్ నాకు పడింది, నేను అది డైరీలో రాసుకున్నా. ఆఫ్టర్ దట్ రీసెంట్గా అంటే మా స్పిరిచువల్ ఫాదర్ మార్చుకో, ఎందుకంటే బైబిల్లో చాలామంది పేర్లు మార్చాడు దేవుడు, చాలామందికి మార్చాడు. యాకోబు అంటే మోసగాడు, కానీ ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. నేను అదే అంటాను, దేవుడు చెడుల నుండి ఒక మంచి తీస్తాడు, అది దేవుని నేచర్. నెగిటివ్ కూడా ఆయన నెగిటివ్ నుండి పాజిటివ్ తీస్తాడు. మొత్తం చీకటి ఉంటే వెలుగు కలుగును గాక అన్నాడు. మనం చీకటి ఉంటే చీకటి చీకటి అని చెప్తా ఉంటాం. గాడ్ ఏంటంటే ఏమి కావాలో అది పిలువ అంటాడు. నాట్ వాట్ యు డోంట్ వాంట్. ఏది వద్దో కాదు, ఏది కావాలో అది పిలువ. ఏది కావాలో పిలువు. చీకటి ఉంది, అయ్యో చీకటి ఎంత కఠినంగా ఉందో, అయ్యో అయ్యో అనకు. లెట్ దేర్ బి లైట్ నువ్వు చెప్తే అవుతుంది. ఎందుకంటే మన నోట్లో శక్తి ఉందండి. నెగిటివ్ మాట్లాడితే నెగిటివే జరుగుతుంది, పాజిటివ్ మాట్లాడాలి. ఎందుకంటే మనం గాడ్స్ క్రియేషన్, ఆయన స్వరూపంలో ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడు ఆయన. అందుకే మనన్ను కూడా దేవుడు ఏమంటే నువ్వు పాజిటివ్గా మాట్లాడంటాడు. అదే ఇప్పుడు లెట్ దేర్ బి లైట్ అంటే, చూడు చీకటి చూసి దేవుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు ఇమ్మీడియట్గా దెర్ వాజ్ లైట్ అని ఉంది చూడండి. అట్లాగే మనకేం కావాలో పిలవాలి. లాజరు చనిపోతాడు, చనిపోయిన వ్యక్తిని తీసేటప్పుడు ఆవిడంటది స్మెల్ వస్తుంది తెరవకండి అంటాడు. దేవుడు అంటాడు ఆయన పునరుద్ధానము, ఆయన రిజరక్షన్, పునరుద్ధానం జీవం నేనే అన్నప్పుడు లాజరు బయటికి రా, చనిపోయినని పిలిస్తే బయటకు రావటం. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, నెగిటివ్ను చూసి ఏడవడానికి మనం పుట్టలే, నెగిటివ్లో నుండి పాజిటివ్ తీసుకురావడానికి మనం పుట్టాం. అంతే కదా. అదే బ్యూటిఫుల్లీ సెడ్. ఇట్ గివ్స్ సో మచ్ హోప్ టు, ఎంతమందికి మంచి హోప్, మంచి ధైర్యం. అండ్ అలాగే ఈ క్రిస్మస్ సీజన్, మామూలుగా క్రిస్మస్ పండుగ ఎలా చేసుకుంటారు ప్రసన్న గారు మీరు? నాకేమనిపిస్తుంది అంటే, అది పండగ అంటే అది సపరేట్ ఉంటుంది నాకు. ఎవ్రీడే ఆయన నా కొరకు పుట్టాడు కదా అనేది బియాండ్ మెజర్ ఆనందపడతాను నేను. నాకు ఒక డేటు దానికి లిమిట్గా ఉండదు నాకు. ఈవెన్ క్రిస్మస్ ఉంది కదా, నేను కనీసం షాపింగ్ కూడా చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఏదో ఉన్నది కట్టేస్తాను. నాకున్నవి ఏవైతే ఉన్నాయో ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడతా. నాకు ఇచ్చేది గిఫ్ట్లు వస్తూనే ఉంటాయి. సో నేను అంతా ఏదో ఒక రోజుకి లిమిట్ కాదు, లేదంటే ఒక టైంకి లిమిట్ కాదు. ఇది టైమ్లెస్ అండి నాది. యు ఆర్ ఆఫ్ కోర్స్ డెఫినెట్గా. అది నేను బియాండ్ ఉన్నా. అసలు అంత ఆనందం ఉంటుంది నా లోపల ఎప్పుడు. కాబట్టి పండగలకి ప్రత్యేకంగా ఏమి ఉండదు. కానీ వంటలు బాగా చేస్తారని విన్నాను. చాలా బాగా చేస్తా, రెండొకసారి తప్పకుండా. దమ్ బిర్యానీ చాలా బాగా చేస్తా. తప్పకుండా నేను మీ ఇంటికి రావాలి, మీరు చేసిన వంట క్రిస్మస్ లోపే వస్తాం. దేవుడు ఖచ్చితంగా రావాలి స్వప్న గారు, తప్పకుండా. అండ్ అలాగే ఇవాళ సమాజంలో ఎన్నో సమస్యలు చూశారు, ఒక లాయర్గా కూడా మీరు ఇష్యూస్ చూస్తున్నారు. దేనికి మనం నిలబడాలని మీకు అనిపిస్తుంది తక్షణం, అంటే వెంటనే పోరాడాల్సిన విషయాలు ఏంటంటారు? నేనేమంటానంటే, ఏదైనా ఒక రాంగ్ మన జీవితంలో జరిగినప్పుడు మళ్ళీ రాంగ్ రూట్ని సెలెక్ట్ చేసుకోకండి. సింగిల్ పేరెంట్ ఒక భర్త వదిలేసిన వ్యక్తి ఉంటుంది, ఎట్లా బ్రతకాలన్నప్పుడు వెంటనే రాంగ్ రూట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకో భర్త కోసమా? అంటే చాలామంది వేశ్య వృత్తిలోకి వెళ్ళిపోతారు. అయ్యో, అది ఎంత ఘోరం అండి. అంటే అది బీద వాళ్ళ నుండి పెద్ద ధనవంతుల వరకు కూడా ఈ వృత్తి ఉంది. అవునా? మనం చూడలేదా? అంటే చూస్తున్నాం. ఎంతమంది అంటే నేనేమంటానంటే, బయటికి పడకపోవచ్చు, దేవుడిది ఎప్పుడు బయట పడితేనే కాదు, లోపడతాయి రహస్యంగా ఎంతమంది ఎన్ని ఇల్లీగల్ కనెక్షన్స్లో ఉన్నారు. నేను అంటున్నా, రాంగ్ కనెక్షన్ రైట్ జీవితాన్ని తీసుకురాలేదు. రాంగ్ రూటు రైట్ గోల్ ఉండదు. దేవుడిది ఎప్పుడైనండి ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడు చూడడు అని ఉంది. అసలు ఎవరు చూడలేరు పరిశుద్ధత లేకుండా. దేవుడే దూరం అయితే ఇంకెవ్వరు మనం బ్రతికించేదే. అందుకే నేను అంటాను, గాడ్లీ లైఫ్ అనేది బ్యూటిఫుల్ అండి. దేవుడు ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులైండుడే. ఇంపార్టెంట్ ఏంటంటే హోలీనెస్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్.
ప్రతి ఒక్కళ్ళు ఆ హోలీనెస్లోనే దేవుడు నివాసం చేస్తాడు. సో అది అంటున్నా, రాంగ్ రూట్లోకి వెళ్ళొద్దు. రైట్ రూట్లో మనకు గుండు సూది వచ్చినా దుష్టునికి దాని మీద అధికారం ఉండదు, గుండు సూది పైన కూడా. కానీ రాంగ్ రూట్లో ఇల్లీగల్గా నువ్వు మోస్తూ తెచ్చుకో, అది నిన్ను మోసంలో ముంచుతుంది, ఒక్క సెకండ్లో వెళ్ళిపోతాయి అవన్నీ. అవును కదా, అంతే. అది సో అది ఇక్కడ తెలిసిపోతుంది అంటారు ఈ భూమి మీదే. అంతే, బైబిల్లో ఉంది ఆ మాట, నీతిమంతులు ప్రతిఫలం పొందుతారు భూమి మీద, నిశ్చయముగా భక్తిహీనులు పొందరా అని ఉంటుంది. అట్లా చాలా మంచి మాటలు చెప్తున్నారు ప్రసన్న గారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇవాళ యాక్చువల్లీ మీటింగ్ యూ ఇస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే మీ పాటలు విని చాలామంది మూవ్ అయ్యారు. మీరు అన్నట్టు సరే ఎంటర్టైన్ అయిన వాళ్ళు కొంతమంది అయి ఉంటే చాలామంది కదిలి, అంటే ఎంత ప్లెయిన్గా మాట్లాడుతున్నారు భగవంతుడు. అదైతే నిజం, నిజం అండి. వేల మందిని నేను పొందుకున్నా, గుడ్ ఫ్రెండ్స్ని. అంటే అందుకే నేను ఎప్పుడు అంటాను, ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. అంటే నాకు చెడేం జరగలే. ఇప్పుడు ట్రోల్స్ని బట్టే మీరు నాకు పరిచయం అయ్యారు, అవునా? అంటే మీమ్స్ చూసి అసలు ఎవరు అనేది స్వప్న గారు పరిచయం అయినారంటే దాన్ని బట్టే పరిచయం అయ్యి, అంటే మీ పాటలు విని నేను ఐ వాజ్ వెరీ మూవ్డ్. అదే ఎంత ప్లెయిన్గా పాడుతున్నారు ఏంటి, ఇంత ధైర్యంగా ఉన్నారు ఫేస్ చేసి. బికాజ్ ఇవాళ ఏం చేయకపోయినా మాటలనే సమాజం, ఒకళ్ళని చెప్పడము, పాయింట్అవుట్ చేయడము, నవ్వుకోవడము, హేళన, ఇవన్నీ నార్మల్. బట్ మీరు నిష్కల్మషంగా మీ మనసులోని మాటల్ని బయట పెట్టారు, అంతా మంచి కోసం. అవునండి. మీరు నమ్మిన మంచి తప్పకుండా మిమ్మల్ని మీరు మీ గమ్యానికి చేరుస్తూ ఉంటుంది. ఎప్పుడు గమ్యాలు మారుతున్నా కూడా, ఎందుకంటే భగవంతుడు శాశ్వతం, ఇవన్నీ తాత్కాలిక లౌకిక గమ్యాలన్నీ అవి వస్తాయి పోతాయి. బట్ ఇట్ ఇస్ సచ్ అ జాయ్ మీటింగ్ యూ ప్రసన్న గారు. థ్యాంక్ యూ స్వప్న గారు. ఐ లుక్ ఫార్వర్డ్ టు సింగింగ్ మోర్ విత్ యూ సమ్ టైమ్. కలిసి పాడుకుందాం ఒక రోజు పాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.